Hi guys, welcome to Prashant Tech Vaiti. రెడ్మీ నోట్ 15 అయితే లాంచ్ చేసింది రీసెంట్గా. సో దాని స్పెసిఫికేషన్స్ మీకు స్క్రీన్ మీద వేసేస్తాను, చూసేయండి. అండ్ మెయిన్గా ఇప్పుడు వచ్చేసి మనం ఈ రెడ్మీ నోట్ 15లో పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి కంప్లీట్గా చూసేద్దాం. మెయిన్గా ముందు మనం ప్రొసెసర్ గురించి మాట్లాడదాం. ప్రొసెసర్ 6 Gen 3 ప్రొసెసర్తో వస్తుంది. సో ఇది 2.4 GHz వరకు దీని క్లాక్ స్పీడ్ అయితే ఉంటుంది. అండ్ ప్రీవియస్ జనరేషన్ రెడ్మీ నోట్ 14తో కంపేర్ చేసుకుంటే 30% CPU అండ్ 10% GPUలో మనకి ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది. అండ్ అలాగే ఈ 2.4 GHz క్లాక్ స్పీడ్ ఉంటుంది దీని క్లాక్ స్పీడ్. అండ్ 5G ప్రాసెసర్. అండ్ ఇది వచ్చేసి మనకి 4 nanometer టెక్నాలజీ మీద బిలియన్ ప్రాసెసర్. అండ్ అలాగే BGMI మీకు 60 FPS రన్ చేస్తుంది. మీరు ఫ్రీ ఫైర్ అయితే చెత్తగొట్టేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి BGMI 60 FPSలో ఆడుకోవచ్చు, కానీ మీకు ల్యాగ్స్, ఫ్రేమ్ డ్రాప్స్ ఉంటాయి. అండ్ అలాగే ర్యామ్ అండ్ రోమ్ వేరియంట్స్ కోసం వస్తే LPDDR4X ర్యామ్తో వస్తుంది, 8GB ర్యామ్తో వస్తుంది, అండ్ 128 బేస్ వేరియంట్తో వస్తుంది. అది UFS 2.2తో వస్తుంది. అదే మీకు 6GB 128GB కావాలంటే మీకు ఇదే ఫోన్ మీకు పోకో రీబ్రాండ్ చేస్తుంది, పోకో M8గా. అందులో అయితే మీకు 6GB 128GB అయితే ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ మనం ఈ ప్రొటెక్షన్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకి లైక్ IP66 అండ్ IP65 రేటింగ్తో వస్తుంది. సో కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ అయితే ఉండదు, అండ్ స్ప్లాష్ ప్రూఫ్ ఉంటుంది. అండ్ మిలిటరీ స్టాండర్డ్ సర్టిఫికేషన్ అయితే ఉంటుంది అనమాట. అంటే మీకు లైట్ డ్రాప్స్ అవన్నీ అయితే ఈజీగా సర్వ్ అయితే అవుతుంది. మరి పై నుంచి పడిపోతే చెప్పలేం, కానీ మీకు రోజు చేతిలోంచి స్లిప్ అయి పడిపోవడం, లేదంటే పాకెట్లో పెట్టేటప్పుడు పడిపోవడం, ఇలాంటి చిన్న చిన్న డ్రాప్స్ అయితే ఈజీగా అయితే సర్వ్ అయితే అవుతుంది. అండ్ దీన్ని బిల్డ్ క్వాలిటీ మనకి మిలిటరీ స్టాండర్డ్ సర్టిఫికేషన్ ఉంది కాబట్టి మంచిదని చెప్పొచ్చు. అండ్ అలాగే దీని డిజైన్ పరంగా మాట్లాడితే 7.35 mm థిన్ అయితే ఉంటుంది. అండ్ అలాగే 178 grams వెయిట్ అయితే ఉంటుంది అనమాట ఈ ఫోన్ అయితే. అండ్ బ్యాక్ సైడ్ అండ్ సైడ్స్ పాలికార్బోనేట్ బాడీతో వస్తుంది. అండ్ ఫ్రంట్ వచ్చేసి గ్లాస్తో వస్తుంది. అది ఏ గ్లాస్ అనేది పర్ఫెక్ట్గా అయితే చెప్పట్లేదు. అండ్ ఇది కొందరు ఏంటంటే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7A ప్రొటెక్షన్తో వస్తుంది అనేది చెప్తున్నారు అనమాట. కెమెరా గురించి మాట్లాడితే 108 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, అండ్ ఫ్రంట్ 20 మెగాపిక్సెల్ కెమెరా. సో కెమెరా గురించి పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ చూసుకుంటే మెయిన్ కెమెరా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది, ఆప్టిమల్ స్టెబిలైజేషన్స్ వస్తుంది, 108 మెగాపిక్సెల్ కెమెరా. అండ్ మీకు ఇది వచ్చేసి ఇన్సెన్సర్ జూమ్ అయితే ఉంటుంది. అండ్ మీరు 24, 28 అండ్ 35 mm ఈ ఫోకల్ లెన్స్లో మీరు ఇన్సెన్సర్ జూమ్ యూస్ చేసి పోర్ట్రేట్లో ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. అండ్ వీడియో కూడా 4K 30 FPS వరకు వీడియో అయితే రికార్డ్ అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కాబట్టి దీని నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ అయితే చేయొద్దు. అండ్ మీకు ఫ్రంట్ కెమెరా 20 మెగాపిక్సెల్ కెమెరా కాబట్టి మీకు లిటిల్ బిట్ బాగానే ఉంటుంది. నాకైతే 32 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. 4K ఇచ్చుంటే అది కూడా బాగుండేది అనిపించింది. లేదు 32 మెగాపిక్సెల్ ఇచ్చి 1080 ఇచ్చినా కానీ 32 మెగాపిక్సెల్ కొద్దిగా పిక్సెల్స్ కానీ మీరు కొద్దిగా లో లైట్లోకి వెళ్ళినప్పుడైనా కానీ కొద్దిగా బెటర్ ఉంటాయి 20 మెగాపిక్సెల్ 16 మెగాపిక్సెల్తో కంపేర్ చేసుకుంటే. అండ్ నెక్స్ట్ డిస్ప్లే గురించి మాట్లాడితే 6.77 inches కర్వ్డ్ AMOLED డిస్ప్లే అనమాట ఇందులో. సో ఇది 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది దీన్ని. అండ్ 480 Hz వరకు టచ్ శాంప్లింగ్ రేట్ అయితే ఉంటుంది. 3200 nits వరకు దీని పీక్ బ్రైట్నెస్ మోడ్ అయితే ఉంటుంది. అండ్ L1 సపోర్ట్ ఉంటుంది. మీరు అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ ఇవన్నీ ఓటీటీ కంటెంట్ అంతా హెచ్డీలో అయితే స్ట్రీమ్ అయితే చేసేవచ్చు. అండ్ అలాగే మీకు ఇందులో TUV లో బ్లూ లైట్ సర్టిఫికేషన్ అయితే ఉంటుంది. TUV 2.0తో వస్తుంది. TUV ట్రిపుల్ ప్రొటెక్షన్ అనేది చెప్తున్నారు. అండ్ ఇందులో మనకి ఆడియో పరంగా వస్తే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. మీరు 300% వరకు వాల్యూమ్ బూస్ట్ అయితే చేసుకోవచ్చు. బట్ మీకు 100 దగ్గర పెట్టుకున్నప్పుడు మీకు సౌండ్ క్లారిటీ అయితే ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ మీకు డాల్బీ అట్మాస్ ఉంటుంది. అండ్ షామీ సౌండ్ ట్యూనింగ్ అయితే ఉంటుంది. సో మీకు ఇయర్ ఫోన్ జాగ్ అయితే లేదు. మీరు టైప్-C నుంచి మీరు కనెక్ట్ అయితే చేసుకోవచ్చు ఇయర్ ఫోన్స్ కనెక్ట్ చేసుకోవాలంటే. బ్యాటరీ పరంగా చూసుకున్నట్టయితే బ్యాటరీ 5520 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ 45 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. అండ్ 18 watt రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ ఉంది. 6000 మినిమం ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు అందరూ 7000, 6500, 6000 ఇస్తున్నారు. సో వీళ్ళు ఒక స్టెప్ బ్యాక్ ఉన్నారు అనిపించింది. అండ్ డిస్ప్లే కూడా మనకి కర్వ్డ్ ఇచ్చారు. అది ఫ్లాట్ డిస్ప్లే ఇచ్చుంటే బాగుండేమో అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు అందరూ కూడా మళ్ళీ కర్వ్డ్ డిస్ప్లే నుంచి ఫ్లాట్ డిస్ప్లేకి వచ్చేస్తున్నారు. కర్వ్డ్ డిస్ప్లే తోటి చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు కదా.
అంటే ఇది ప్రొటెక్షన్ వేయించుకున్నప్పుడు, అది మళ్ళీ తీసినప్పుడు ఆ జెల్ అంతా కొంచెం చాలా వరకు ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు కాబట్టి, వాళ్ళు ఆహ్, ఫ్లాట్ డిస్‌ప్లే ఇచ్చుంటే బాగుండేదనిపించింది నాకైతే. మీ మీరేమనుకుంటున్నారో కామెంట్స్‌లో మెన్షన్ అయితే చేయండి. అండ్, అండ్ ప్రాసెసర్ కూడా నాకు 6 జెన్ 4 రీసెంట్ కదా! ఆ 6 జెన్ 4 ఇచ్చుంటే బాగుండనిపించింది. ఇది 1 ఇయర్, 1 ½ ఇయర్ బ్యాక్‌దనమాట ఈ 6 జెన్ 3 ప్రాసెసర్. ఆ 6 జెన్ 4తో తీసుకుంటుంటే అప్‌డేటెడ్ ప్రాసెసర్‌తో వచ్చినట్టయ్యేది. అది నాకనిపించిందనమాట. అండ్ ఇందులో ఏఐ ఫీచర్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు, ఏఐ ఫీచర్స్ గురించి మాట్లాడితే గూగుల్ సర్కిల్ టు సెర్చ్ ఉంటది. అండ్ అలాగే గూగుల్ జెమినీ లైవ్ అసిస్టెంట్ అయితే ఉంటదనమాట. ఇది ఇన్ డిస్‌ప్లే ఆప్టికల్ ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో వస్తుంది. ఇది యాక్యురేట్ ఉంటది, ఫాస్ట్ ఉంటది. అండ్ అలాగే మీకు సెన్సార్స్ ఏదైనా ఉన్నాయి, సెన్సార్స్ ఏం స్కిప్ అయితే చేయలేదు. అండ్ మిగతావి చూసుకుంటే బ్లూటూత్ 5.1, వైఫై 5 సపోర్ట్ ఉంటది. ఐఆర్ బ్లాస్ట్ ఉంటది, ఎన్ఎఫ్‌సి ఉంటది. సో, ఎఫ్ఎం రేడియో ఉంటది. అన్నీ ఉంటాయన్నమాట ఇందులో. అండ్ మీకు సాఫ్ట్‌వేర్ అండ్ అప్డేట్స్ విషయానికొస్తే మీకిది ఆండ్రాయిడ్ 15తో వస్తుంది. హైబ్రోఎస్ 2తో వస్తుందన్నమాట. అండ్ కస్టమ్ యూఐ కాబట్టి కస్టమ్‌లో ఉండే ఫీచర్స్ అన్నీ ఉంటాయి. యాప్ క్లోన్ చేసుకోవచ్చు, యాప్ హైడ్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్స్ అన్నీ ఉంటాయి. అండ్ అలాగే మీకు బ్లాట్‌వేర్ గూడా ఉంటది. కస్టమ్ డైరెక్ట్‌తో వస్తుంది. సో, వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు రికార్డ్ చేస్తే అవతల వాళ్ళకి మీరు రికార్డ్ చేసినట్టయితే వినిపించదనమాట. అప్డేట్స్ చూసుకుంటే 4 ఇయర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ అండ్ 6 ఇయర్ సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్. ఇది నాకు మంచి మూవ్ అనిపించింది. నాకు మొబైల్‌లో మొత్తానికి నచ్చిందొచ్చేసి ఇదొక్కటే అనమాట. నాకు నచ్చింది అంటే మామూలుగా మీరు మా ఈ ప్రాసెసర్ మీరు అండ్ 6 జెన్ 3 అయినా గానీ మీరు రెగ్యులర్ యూసేజ్‌కి, మల్టీ టాస్కింగ్‌కి అన్నిటికి మీరు వాడుకోవచ్చు. కాకపోతే గేమింగ్‌కి పనికిరాదనమాట. మీరు మామూలుగా మీరు ఒక కాలేజ్ స్టూడెంట్ అయినా గానీ, లేకపోతే లైక్ ఇంట్లో ఎవరైనా వాడుకోవడానికి గానీ బానే ఉంటది. కాకపోతే మీకేంటంటే ఇంట్లో వాడుకునే వాళ్ళు అలాంటి వాళ్ళేంటంటే కర్వ్డ్ స్క్రీన్ కంట మీకు ఫ్లాట్ డిస్‌ప్లే తీసుకొచ్చుండుంటే ఇంకొంచెం బెటర్ ఉండేదని నా ఫీల్ అనమాట. అండ్ ఫ్రంట్ కెమెరా కూడా 32 ఇచ్చుంటే బావుండేది. అండ్ నెక్స్ట్ 3 కలర్ వేరియంట్స్‌లో వస్తుంది. స్క్రీన్ పైన చూసేయొచ్చు. అండ్ ఇది ఇంకోటి నాకు నచ్చని విషయం ఏంటంటే ఇందులో లైక్ 4+6 ఇయర్ అప్డేట్స్ తీసుకొచ్చారు. అది ఆండ్రాయిడ్ 16తో తీసుకొచ్చుంటే బాగుండు. ఆండ్రాయిడ్ 15తో తీసుకొచ్చారు. ఆండ్రాయిడ్ 16తో తీసుకొచ్చి 4+6 ఇచ్చుంటే భలే ఉండేదనిపించింది. 20,000 లోపు తీసుకొస్తున్నారు కాబట్టి ఫోను. ఫోన్ అయితే బానే ఉంది. బట్ కొంచెం కొంచెం లిటిల్ బిట్ అప్‌గ్రేడ్ చేసి తీసుకొచ్చుంటే ఇంకా మంచి ఇంపాక్ట్ ఉండేదని నా ఫీలింగ్ అనమాట. ఈ ఫోన్ గురించి. సో, ఈ ఫోన్ ప్రైస్ గురించి చూద్దాం. ప్రైస్ గురించి చూస్తే ఇది మనకి 16,000కి వస్తుంది. ఆఫర్స్‌తో కలుపుకొని 6 జీబీ 128 అది పోకో M8 అనమాట. రెడ్మీ రీబ్రాండ్ చేస్తారు పోకోకి. సో, రెడ్మీ అయితే మీకు 8 జీబీ బేస్ వేరియంట్‌తో వస్తుంది. 8 జీబీ 128 జీబీ వచ్చేసి మనకి 20,000 ఉంటదనమాట. సో, ఇది గైస్ రెడ్మీ నోట్ 15 అయితే పాజిటివ్స్ అండ్ నెగెటివ్స్ అదే ప్రోస్ అండ్ కాన్స్. సో, ఈ నా ఎక్స్‌ప్లనేషన్, నా రివ్యూ రెడ్మీ మీద ఏం బావుంది, ఏం బాలేదు రెడ్మీ నోట్ 15. సో, ఎలా అనిపించింది మీ కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ వీడియోస్ అన్నీ చూడండి. నచ్చితే ఖచ్చితంగా ఛానెల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని నాకు సపోర్ట్ అయితే చేయండి. సో, దిస్ ఈస్ ప్రశాంత్. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.